చిన్న చిన్న విషయాల చుట్టూ మనం ఎప్పుడైతే మన ఆలోచనలు పెంచుకుంటూ ఉంటామో, మన లైఫ్ కూడా చిన్న చిన్న విషయాల చుట్టూనే తిరుగుతూ ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద విషయాలను సాధించడానికి మనకి ఎక్కువగా సమయం లేకుండా మనమే చేసుకుంటూ ఉంటాం. అదేంటంటే పక్కనోళ్ళు అదన్నారనో, ఎదురోళ్ళు ఇదన్నారనో, వెనకింటోళ్ళు అలా అన్నారనో, ఇట్లా చిన్న చిన్న విషయాలని వాళ్ళ మైండ్ అంతా అక్కడే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇక ఎదగాలని జీవితంలో ఏదన్నా మార్పు రావాలని ఊహించుకోరు వీళ్ళు. అనుకోరు. చిన్న చిన్న విషయాల చుట్టూనే తిరుగుతూనే జీవితాన్ని చివరి వరకు తీసుకెళ్తూ ఉంటారు. సరే, మనకి తెలిసినోళ్ళు ఎవరైనా సరే, మీరు గొప్పోళ్ళు, మీరు చాలా మంచోళ్ళు అని మనకు విలువే ఇచ్చారనుకోండి. దానివల్ల మనకేమొస్తుంది చెప్పండి? ఏమీ రాదు కదా! ఆ మాట చెప్పినంత మాత్రం చేత మనకి ఏది కలిసి రాదు కాబట్టి, విలువ ఇస్తున్నారో ఇవ్వట్లేదో ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి, మనం చేసే ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో వాటిల్ని మంచిగా లక్ష్య సాధన కోసం తీసుకువెళ్ళామనుకోండి, ఏదో ఒక రోజు మనం మంచి విజయాన్ని సాధించగలుగుతూ ఉంటాం. మనం కోరుకున్నట్టుగా మన జీవితాన్ని మలుచుకుంటూ ఒక మంచి స్థాయికి ఎదిగినప్పుడు, మనం ఎవరైతే విలువ ఇవ్వట్లేదని బాధపడుతూ ఉంటామో అటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ విషయాన్ని గ్రహించలేకుండా చిన్న చిన్న విషయాల దగ్గరే మనసుని ఆపేసుకుంటూ, వాళ్ళలో ఎంత టాలెంట్ ఉన్నా సరే దానిని బయటికి తీయకుండా లోపల దాచేసుకుంటూ బాధపడిపోతూ, జీవితాలను వృధా చేసుకుంటూ, సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఇలా ఉండటం కన్నా కూడా, మనం ఏం చేస్తే చుట్టుపక్కల వాళ్ళు మనకి విలువ ఇస్తారు, అది పెద్దదిగా చేయాలన్నమాట. మన ఆలోచనలని పెద్దగా మలుచుకోవాలి. సాధించవలసిన విషయాలను పెద్దగా మలుచుకొని, మనం ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు, మనం కావాలి అనుకున్న విలువ తానే వెతుక్కుంటూ వస్తుంది. ఒకప్పుడు నిన్ను చులకనగా చూసిన వాళ్ళు, నిన్ను చాలా తక్కువ భావంతో చూసిన వాళ్ళు అందరూ కూడా నీకు విలువ ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. అందుకనే నాకు ఎవరు విలువ ఇవ్వట్లేదు అని చెప్పేసి చిన్న చిన్న విషయాలకి బాధపడిపోతూ, సమయాన్ని వృధా చేసుకోవటం కన్నా జీవితంలో సాధించవలసిన విషయాలపైన దృష్టి పెడుతూ, ధనాన్ని న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా కష్టపడి సంపాదించుకోవాలి. మంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. ఆర్థిక స్తోమతను పెంచుకోవాలి. ఆర్థికంగా బలపడాలి. ధనవంతులుగా ఉంటే విలువ ఎక్కడి నుంచి రాదు, ఖచ్చితంగా వస్తూ ఉంటుంది.